కాబట్టి దీన్ని కొంచెం సమగ్రంగానే చూసే ప్రయత్నం చేద్దాం. We'll see how the system works in India. Okay, so first you tell me, what do you understand by federation? Like గుర్తుపెట్టుకోండి, జనరల్ ఎస్ఏ షుడ్ బి వెల్ రౌండెడ్. కాబట్టి కాన్సెప్ట్స్ ఏమైతే మీరు డీల్ చేస్తున్నారో వాటి డెఫినిషన్స్ ఇంపార్టెంట్. A few things I'll tell. ఓకే, మీరు ఏ జనరల్ ఎస్ఏ గురించి అయితే మీరు రాస్తున్నారో ఆ టాపిక్ కి సంబంధించిన రకరకాల అంశాలపై మీ నిర్వచనాలు స్పష్టంగా ఉండాలి. You're supposed to be very clear in the way you define your terms as far as general essay is concerned. Okay. Second, comprehensive treatment. ఏ అంశాన్ని అయితే మీరు ఎంచుకున్నారో దానిపై మీరు సమగ్రమైనటువంటి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది జనరల్ ఎస్సే. ఓకే. థర్డ్, స్ట్రక్చర్. ఆబ్వియస్లీ ఒక నిర్దిష్టమైన స్వరూపాన్ని స్ట్రక్చర్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దాంట్లో భాగంగానే ఇంట్రొడక్షన్ లో యూ స్పీక్ అబౌట్ బ్రీఫ్ హిస్టరీ, ఎవల్యూషన్, అట్లాగే ద జిస్ట్. ఇంట్రడక్షన్ లో, కంక్లూజన్ లో, ముగింపులో ప్రధానంగా మీరు ఆశావాద దృక్పథాన్ని ప్రదర్శించవలసి ఉంటుందండి, ఆప్టిమిజం. ఓకే, ఇండియన్ డెమోక్రసీ ఏ వైపు వెళ్తుందండి? ఇండియన్ డెమోక్రసీ రేపు పొద్దున ఉంటుందో ఉండదో చెప్పలేమని మీరు కంక్లూడ్ చేయకూడదు. దట్స్ నాట్ ద వే. యూ షుడ్ ఆల్వేస్ డిస్ప్లే అన్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్. ఓకే, విమర్శలు చేసినా కూడా అవి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్స్ అయి ఉండాలి. నిర్మాణాత్మక విమర్శలు అంటారు. అంటే ఏంటి? ఒక విమర్శ చేస్తూనే దానికి ఒక సొల్యూషన్ సూచించే విధంగా మీరు కంక్లూజన్ లో రాయవలసి ఉంటుంది. రైట్, ఇవి కొన్ని ఫండమెంటల్ పాయింట్స్. ఓకే, మీకు ఆల్రెడీ ఎట్లా జర్నలిస్ట్ రాలేదు మీకు ఇద్దరు సార్స్ చెప్పారంట. సో ఐ వాంట్ గో ఇన్ టు దాట్. మరి వాళ్ళు చెప్పింది నేను చెప్పింది వేరైతే కష్టం కదా. సో విల్ స్ట్రైట్ అవే గో ఇన్ టు ద టాపిక్ ఫస్ట్. ఫెడరేషన్, ఫెడరల్ సిస్టమ్. The word federation is taken from the Latin word fodus. మీకు తెలుసు కదా, ఈ ఫెడరేషన్ అనే పదాన్ని లాటిన్ పదమైన ఫోడస్ నుంచి గ్రహించారు. దాని అర్థం ఏంటి? ఒప్పందం లేదా ఒడంబడిక, ట్రీటీ ఆర్ అగ్రిమెంట్. ఏమని ట్రీటీ, ఏమని ఒప్పందం చేసుకున్నారు? రెండు స్థాయిలోని ప్రభుత్వాలు అధికారాలని విభజించుకుని ఈ రెండు స్థాయిల ప్రభుత్వాలు కూడా ఒక చట్టానికి కట్టుబడి తమ అధికార పరిధిలోనే వ్యవహరించేందుకు చేసుకున్నటువంటి ఒక ఒప్పందం. ఇట్స్ అన్ అగ్రిమెంట్ దట్ ద గవర్నమెంట్స్ ఎట్ టూ లెవెల్స్ will divide their powers, subject themselves to a common law and follow the principle of non-interference with respect to exercise of their powers. ఈ ఒప్పందాన్నే మనం అంటే ఒక ఒప్పందం అన్నమాట. ఇట్స్ జస్ట్ లైక్ అన్ అగ్రిమెంట్. సో నీ అధికారాలు నీయి, నా అధికారాలు నాయి. నీ అధికారులు నువ్వు చలాయించు, నా అధికారులు నేను చలాయిస్తాను. నువ్వు నా దాంట్లో జోక్యం చేసుకోవచ్చు, నేను దాంట్లో జోక్యం చేసుకోను. ఓకే, ఇట్లాంటి ఒక ఒప్పందం రెండు స్థాయిలో ప్రభుత్వాల మధ్య. ఈ ఒప్పందమే ఫోడస్ అనే పదానికి అర్థం, అగ్రిమెంట్. ఓకే, నా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అధికారుల విభజన ఆధారంగా చేసుకుని మనం ప్రభుత్వాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు. బేస్డ్ ఆన్ ద డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంట్రల్ స్టేట్స్ వి కెన్ డివైడ్ గవర్నమెంట్స్ ఇంటూ 3 types. మీకు తెలుసు కదా, ద ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ యాజ్ ది యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఏక కేంద్ర వ్యవస్థ. రెండవది ఫెడరేషన్, మూడవది కాన్ఫెడరేషన్. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనని ఆధారంగా చేసుకుని we can divide the governments into this type, 3 types based on the division of powers between the center and the states. Now what do you understand by a unitary form of government? ఏక కేంద్ర వ్యవస్థ అంటే ఏంటి? ఏక కేంద్ర వ్యవస్థ అంటే అత్యంత శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వంతో కూడినటువంటి ప్రభుత్వ వ్యవస్థ. ఓకే, ఈ వ్యవస్థలో అధికారాలన్నీ కూడా కేంద్రంలోనే కేంద్రీకృతమై ఉంటాయి. ఆల్ ద పవర్స్ విల్ బి సెంట్రలైజ్డ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇలాంటి వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకి తమ వంట సొంత అధికారాలు ఏమి ఉండవు. సొంత అధికారాలు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి ఉండవు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాల కోసం, పవర్స్, తమ ఉనికి కోసం, ఎగ్జిస్టెన్స్, అండ్ తమ అస్తిత్వం కోసం, ఐడెంటిటీ, వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటాయి. The states depend on the center for their powers, for their existence and for their identity.
ఏకకేంద్ర వ్యవస్థ చెప్పే ఈ వ్యవస్థలో సాధారణంగా దేశమంతా కూడా చట్టాలలో, ప్రభుత్వ వ్యవస్థలలో సారూప్యత ఉంటుందండి. ఓకే, మొత్తం దేశం అంతా కూడా యూ హ్యావ్ హోమోజినస్ లాస్, homogeneity in laws and uniform administrative structures. పరిపాలనా వ్యవస్థలో మరియు చట్టాలలో సారూప్యత ఉంటుంది. ఇలాంటి వ్యవస్థలలో యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్. సో 3 పాయింట్స్ కింద గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే అత్యంత శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత అధికారాలు కలిగి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలు, తమ అస్తిత్వంతో ఉనికి కోసం కేంద్రం మీద ఆధారపడి ఉంటాయి. అట్లాగే ఇలాంటి వ్యవస్థలలో, చట్టాలలో, అలాగే ప్రభుత్వ వ్యవస్థలలో దేశమంతా కూడా సారూప్యత ఉంటుంది. సిమిలారిటీ ఇన్ లాస్ అండ్ యూనిఫార్మిటీ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్. In this type of government, the center is very, very powerful. The center is supreme and the states depend on the center for their powers, existence and identity. ఇట్లాంటి వ్యవస్థలను మనం యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పాను. రెండవది కాన్ఫెడరేషన్. దీనికి సరిగ్గా వ్యతిరేకమైన ప్రభుత్వ వ్యవస్థని కాన్ఫెడరేషన్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, సో వాట్ యు అండర్స్టాండ్ బై కాన్ఫెడరేషన్? అత్యంత శక్తివంతమైన రాష్ట్రాలతో కూడినటువంటి ప్రభుత్వ వ్యవస్థ. ఓకే, దిస్ ఈస్ a form of government in which the states are excessively powerful. The states are supreme. Okay, ఇలాంటి వ్యవస్థలో సెంటర్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్స్ ఫర్ ఇట్స్ పవర్స్, ఎగ్జిస్టెన్స్ అండ్ ఐడెంటిటీ. ఇలాంటి వ్యవస్థలో కేంద్రం తన అధికారాలు, తన ఉనికి, తన అస్తిత్వం కోసం రాష్ట్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడేమో రాష్ట్రాలు కేంద్రం మీద ఆధారపడి ఉంటాయి, ఇక్కడేమో కేంద్రం రాష్ట్రాల మీద ఆధారపడి ఉంటుంది. సెంటర్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్స్. Okay, for its existence, powers and identity. ఇట్లాంటి వ్యవస్థని కాన్ఫెడరేషన్ అని చెప్పి పిలుస్తారు. ఇలాంటి వ్యవస్థలలో the states are considered sovereign. రాష్ట్రాలకి సార్వభౌమాధికారం ఉంటుందండి. స్టేట్స్ ఆర్ సావరెన్. రాష్ట్రాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటాయి. ఓకే, సో ఒకటేమో ఏకకేంద్ర వ్యవస్థ, రెండవదేమో కాన్ఫెడరేషన్. One is called as a unitary form of government, the second one is called as the confederation. Unitary form of government, center is supreme. The states depend on the center for their powers, existence and identity. Okay, and uniformity in administrative structures and similarity in laws across the entire country. ఆ వ్యవస్థని యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పి అంటారు. కేంద్రం సర్వోన్నత అధికారాలు కలిగి ఉండును, రాష్ట్రాలు కేంద్రం మీద తమ అధికారాలు, ఉనికి మరియు అస్తిత్వం కోసం ఆధారపడి ఉండును. అట్లాగే దేశం అంతటా కూడా చట్టాలలో, ప్రభుత్వ వ్యవస్థలలో సారూప్యత ఉండును. ఓకే, కాన్ఫెడరేషన్. రాష్ట్రాలు సర్వోన్నత అధికారాలు కలిగి ఉండును. స్టేట్స్ ఆర్ సుప్రీం. ఓకే, ద సెంటర్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్స్ ఫర్ ఇట్స్ పవర్స్, ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్. కేంద్రం రాష్ట్రాల మీద తన అధికారాలు, తన ఉనికి, తన అస్తిత్వం కోసం ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాష్ట్రాలు కావాలంటే ఉంటుంది కేంద్రం, లేకపోతే కేంద్రం ఉండదు కదా. అలాంటి వ్యవస్థని మనం కాన్ఫెడరేషన్ పిలుస్తాం. ఇలాంటి వ్యవస్థలో రాష్ట్రాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటాయి. ద స్టేట్స్ ఆర్ సావరిన్ ఎంటిటీస్. అంటే సర్వాధికారాలు ఉంటాయండి రాష్ట్రాలకి. కావాలి అంటే దేశం నుంచి విడిపోయి తమని తాము ప్రత్యేక దేశాలకు ప్రకటించుకునే అధికారం రాష్ట్రాలకి ఉంటుంది. ఓకే, వీటిని కాన్ఫెడరేషన్ అని చెప్పంటారు. మరి ఫెడరేషన్ అంటే ఏంటి? దీనికి ఉండే లక్షణాలు ఏంటి? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఫెడరేషన్? ఓకే, you start your essay by trying to describe the various types of governments based on the division of powers. ఓకే, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు విభజన ఆధారం చేసుకుని ప్రభుత్వాలు ఏ విధంగా వర్గీకరించిందో చెప్పొచ్చు. అక్కడి నుంచి ఫెడరేషన్ అంటే ఏంటి, దీనికి వేరే వ్యవస్థల మధ్య తేడాలు ఏంటి, ఫెడరేషన్. ఓకే, ఇలాంటి వ్యవస్థలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఓకే, నేను అడిగాను క్లాస్లో, నేను ఈజ్ ఇండియా ఏ ఫెడరేషన్? వాట్ యు థింక్? ఇది ఫస్ట్ టైం గ్రూప్ 1 మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్. ఫస్ట్ టైం కామన్ సిలబస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్. ఈజ్ ఇండియా ఏ ఫెడరేషన్? భారతదేశం ఒక సమాఖ్య వ్యవస్థ కాదా? ఓకే, వాట్ ఇస్ దట్? ఇస్ ఇట్ a quasi federal system or a federation, or is it a unitary in spirit, federal in structure? అసలు మీరు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? 10 మార్కులకి అడిగాడు 250 వర్డ్స్ కి అప్పట్లో. ఓకే, సో
అటు ఇటు కాకుండా ఉన్నది. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. క్యాన్ ఇండియా బి క్వాలిఫైడ్ టు బి కాల్డ్ యాజ్ ఎ ఫెడరేషన్? భారతదేశాన్ని ఒక సమాఖ్య వ్యవస్థ అనే ప్రభుత్వ వ్యవస్థల వర్గీకరణలో ఉంచవచ్చా, చేర్చవచ్చా? కెన్ వి కాల్ ఇండియా యాజ్ ఎ ఫెడరేషన్ ఆర్ నాట్? ఓకే, రైట్, వీ కెన్ కాల్ ఇండియా యాజ్ ఎ ఫెడరేషన్. ఓకే, సో ఎవరైనా కానీ ఇలాంటి క్వశ్చన్లో ఈజ్ ఇండియా ఫెడరేషన్ అనే క్వశ్చన్లో ఇండియా ఈజ్ క్వాజీ ఫెడరల్ అనే ఆన్సర్ తోటి, అనే ఫ్రేజ్ తోటి మీ ఆన్సర్ స్టార్ట్ చేశారనుకోండి, ఎగ్జామ్ దగ్గరికి తెలిసిపోతుంది మీకు కాన్సెప్ట్ రాదని. ఓకే, ఫస్ట్. ఓకే, కాబట్టి క్వాజీ ఫెడరల్ అని సార్ చెప్పినట్టుగా వాడెవడో ఇచ్చిన ఒక స్టేట్మెంట్, హిజ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పింది వాస్తవం కాదండి. బికాస్ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సమాఖ్య వ్యవస్థ అనేది ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ కాన్సెప్ట్, నాట్ అన్ ఇన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్. ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి, స్థితిగతులకి అనుగుణంగా ఎన్నో రకాల మార్పులు చేర్పులతోటి సమాఖ్యని ఏర్పాటు చేసుకుంటారు. ఓకే, కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఉన్న సమాఖ్య వ్యవస్థలలో రకరకాల మార్పులు ఉన్నాయి. అమెరికాలో ఒక రకంగా ఉంది, ఇండియాలో ఇంకో రకంగా ఉంది, ఆస్ట్రేలియాలో ఇంకో రకంగా ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఇంకో రకంగా ఉంది. సో ప్రతి దేశంలో కూడా వాళ్ళ స్థానిక పరిస్థితులకి అనుగుణంగా కొన్ని ప్రత్యేక లక్షణాలతోటి, కొన్ని విశిష్టాలతోటి వాళ్ళ సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి సమాఖ్య అనేది ఇట్స్ ఆల్వేస్ ఎ ఫంక్షనల్ యూనిట్, నాట్ అన్ ఇన్స్టిట్యూషనల్ యూనిట్. ఫస్ట్. ఓకే, అయితే ఒక సమాఖ్యగా పిలవడానికి కొన్ని ప్రాథమిక లక్షణాలు కావాలి. మీకు తెలుసు కదా, ఫండమెంటల్ ఫీచర్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ఎనీ సిస్టమ్ యాజ్ ఎ ఫెడరేషన్. అవి ఏంటవి? ఫస్ట్, ఒక సమాఖ్యగా గుర్తించడానికి ఒక వ్యవస్థకి కావలసిన ప్రధాన లక్షణాలు ఫస్ట్, ఏకకేంద్ర వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన కేంద్రం ఉంటుంది, కేంద్రానికి సర్వోన్నత అధికారం ఉంటుంది. కాన్ఫెడరేషన్ లో అత్యంత శక్తివంతమైన రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రాలకి సర్వోన్నత అధికారం ఉంటుంది. మరి సమాఖ్యలో ద ఫస్ట్ ఫీచర్ కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ, రాజ్యాంగ సర్వోన్నత అధికారం. ఒక సమాఖ్య వ్యవస్థకి కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే రాజ్యాంగ సర్వోన్నత అధికారం కావాలి. ఓకే, సో ఏకకేంద్ర వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రాలకి సర్వోన్నత అధికారం ఉంటుంది. కాన్ఫెడరేషన్ లో రాష్ట్రాలు సర్వోన్నత అధికారం కలిగి ఉంటాయి, ఇక్కడ రాజ్యాంగం సర్వోన్నత అధికారం కలిగి ఉంటుంది. ఏకకేంద్ర వ్యవస్థలో, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో రాష్ట్రాలు తమ అధికారాలు, తమ అస్తిత్వం, తమ ఉనికి కోసం రాజ్యాంగం మీద ఆధారపడి ఉంటాయి, కేంద్రం మీద ఆధారపడి ఉంటాయి కదా. కాన్ఫెడరేషన్ లో కేంద్రం తన అస్తిత్వం, తన ఉనికి, తన అధికారాల కోసం స్టేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫెడరేషన్ లో ద సెంటర్ అండ్ ద స్టేట్స్ డిపెండ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ దేర్ పవర్స్, ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఫర్ దేర్ ఐడెంటిటీ. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం మరియు రాష్ట్రాలు రెండు కూడా తమ అధికారాలు, తమ ఉనికి, తమ అస్తిత్వం కోసం రాజ్యాంగం మీద ఆధారపడి ఉంటాయి. రాజ్యాంగం సర్వోన్నత అధికారాన్ని కలిగి ఉంటుంది ఒక సమాఖ్య వ్యవస్థ. ఇది ఫస్ట్ ఫీచర్ అండి. ఒక ఫెడరేషన్ కి కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఇది. ఓకే, రాజ్యాంగ సర్వోన్నత అధికారాన్ని పరిరక్షించడానికి ఏర్పాట్లు ఉండాలి. దే షుడ్ బి అరేంజ్మెంట్స్ టు ఎన్ష్యూర్ కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ. అలాంటి అరేంజ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇండియాలో? ఎస్, జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అధికారం. మీకు చెప్పాను ఒకసారి క్లాస్లో, జ్యుడిషియల్ రివ్యూ గురించి చర్చించుకున్నప్పుడు జ్యుడిషియల్ రివ్యూ ప్రధాన ఉద్దేశం ఏంటి? రాజ్యాంగ సర్వోన్నత అధికారాన్ని పరిరక్షించడం. కేంద్రం మరియు రాష్ట్రాలు ఏది కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా, అతిక్రమించే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా రాజ్యాంగ సర్వోన్నత అధికారాన్ని పరిరక్షించడం. దట్స్ ద పర్పస్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో we have an arrangement called judicial review to protect constitutional supremacy. This is first feature of a federation. Second feature, there should be a constitutional scheme of division of powers. రాజ్యాంగం ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉండాలి. ఓకే, so we should have a constitutional scheme of division of powers between the center and the states. అది రెండవ లక్షణం.